Friends, let us support Balata Madam Gari cause ku manam andaram support cheddam. I emotionally attached to that cause. Yes, my son is also little deformity, so he can't do anything. చెప్పండి, కాళ్ళు లేకుంటే చేయలేమా? ప్రపంచాన్ని సాధించలేమా? చేతులు లేకుండా సాధించలేమా? కళ్ళు లేకుండా సాధించలేమా? we can do anything, everything, they have all the rights. ఫ్రెండ్స్, ఇటువంటి పొగరబోతు మాటలు మాట్లాడినప్పుడు మనం ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఖండించాలి. అందుకోసమే విల్ సపోర్ట్ బాలత మేడం ఫర్ యువర్ కాజ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్, వీఆర్ విత్ యూ. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ బాలత మేడం గారు టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ. మేడం, ఆ కాజ్ కూడా కొద్దిగా చెప్పండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఏదైనా హ్యాష్ ట్యాగ్ ఇస్తే చెప్పండి. వీల్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ కొట్టేసేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్. హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. ఇంతమందిని ఇక్కడ హైదరాబాద్లో చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. గంపా నాగేశ్వరరావు సార్ ఇంపాక్ట్ ఎక్కడ పెట్టినా నాకు వీలున్నంత వరకు ఎంత దూరమైన వెళ్తాను. ప్రధానమైన కారణం యువత ఈ రోజుల్లో మనం కనుక వాళ్ళకి ఒక డైరెక్షన్ చెప్తే దేశాన్ని హద్దులు అన్నీ దాటి ఆకాశాన్ని అంటుకోగల శక్తి వాళ్ళకుంది, అందుకోగల శక్తి వాళ్ళకుంది. దానికోసం యువత కోసం నేను ఎంత దూరమైనా వస్తాను, గంప గారి కోసం ఎంత దూరమైనా వస్తాను. ఇక్కడ చాలా సందర్భాల్లో నా గురించి చెప్పడం జరిగింది. నేను ఎందుకు జీవితంలో సివిల్స్ లాంటి పరీక్షలు రాయాలనుకున్నానో చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటుంది. కొన్ని చాలా సున్నితమైన అంశాలు నా మనసులోనే దాచుకున్నాను. ఈరోజు మీతో అవి అసలు వాట్ మేడ్ నేను ఎందుకు కొన్ని సందర్భాల్లో చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాను, జీవితంలో నేను ఏం చూశాను, ఏం చూసి బయటకు వచ్చి మాట్లాడుతాను అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనందరం ఎవరం కూడా కష్టాల్లో పుట్టాలనుకోం, కడగళ్ళలో పుట్టాలనుకోం. మనం ఏ ఇంట్లో పుడతామో, ఏ కులంలో పుడతామో, ఏ మతంలో పుడతామో అంతెందుకు, మన రంగు ఎలా ఉంటుందో, మన కళ్ళు ఎలా ఉంటాయో, మన చేతులు కాళ్ళు ఎలా ఉంటాయో మనం ముందే నిర్ణయించుకుని పుట్టలేము. అది అందరికీ తెలుసు. దేవుడిచ్చిన అదృష్టమో దురదృష్టమో కొంతమందికి కొన్ని శారీరక ఛాలెంజెస్తో పుడతారు. శరీరంలో కళ్ళు లేకుండా పుట్టడమో, కాళ్ళు లేకుండా పుట్టడమో, చేతులు లేకుండా పుట్టడమో. నేను చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను నడవలేను. నాకు 11 నెలల వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ విజయవాడలో ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్ అన్నమాట. రోజు ఆయన ఇంటికి రాగానే, నైట్ ఇంటికి రాగానే నా కుడి చేత్తో ఆయన జేబులో పెన్ను లాక్కునేదాన్నంట. నాకు పెన్ను అంటే చాలా ఇష్టం అంట. రాగానే లాక్కునేదాన్నంట. ఆ రోజు పెన్ను అడుగుతున్నాను కానీ చెయ్యి కదిలించట్లేదంట. మా నాన్నగారికి డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి బాగా ఏడుస్తుంది, జ్వరం వచ్చింది, చెయ్యి కదిలించట్లేదు అని. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారు, నన్ను టెస్ట్ చేసి మా నాన్నగారికి, మీ అమ్మాయికి పోలియో వచ్చింది, కాళ్ళకు వచ్చి 1 వీక్ అయిపోయింది, చేతులకి నిన్నే వచ్చింది, అందుకనే ఈరోజు చెయ్యి పనిచేయట్లేదు అని. దాంతో మా నాన్నగారు షాక్ అయిపోయారు, మా అమ్మ షాక్ అయిపోయింది. కారణం ఏంటంటే పోలియో డ్రాప్స్ వేయించారు నాకు. పోలియో డ్రాప్స్ వేయించిన తర్వాత ఇలా ఎలా అయింది అని చెప్పి వాళ్ళు వెంటనే క్వశ్చన్ చేశారు. కొంతమందికి డ్రాప్స్ పడవు, మీ అమ్మాయికి డ్రాప్స్ రియాక్ట్ అయినాయి అని. ఆ టైంలో చాలామందికి రియాక్ట్ అయినాయి అంట. దానికి కారణం, నేను చాలా చిన్నదాన్ని, రకరకాల కారణాలునే పక్కన పెడదాం. వెంటనే మా నాన్నగారు ఇంకొక డాక్టర్, ఎవరైతే చాలా ఫేమస్ హోమియోపతి డాక్టర్ ఉన్నారో అక్కడికి నన్ను తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఆయన వెంటనే మందులు వేశారు. వేశాక 1 గంటకి
డాక్టర్ గారు అక్కడున్న కీస్ ఉన్నాయంట, ఆ తాళాలు చూపించి ఆడుకోమన్నారంట. నేను ఆ చెయ్యి చాచానంట. సో మీ అమ్మాయి చెయ్యి బాగైపోయింది, కానీ కాళ్ళకు వచ్చి 1 వీక్ అయిపోయింది, మేమేం చేయలేము, విల్ ట్రై బట్ మేమేమీ చేయలేమని చెప్పి పంపించేశారు. ఇంకా ఆ రోజు నుంచి మా అమ్మ మా నాన్న ధ్యేయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఆడపిల్ల కదా, మా అమ్మాయి కొంచెం నడిచి తన పని తను చేసుకున్న 4 అడుగులు వేస్తున్న మా అమ్మాయి తను స్వతంత్రంగా బతకగలదు, ఎవరిపైన ఆధారపడకుండా అని చెప్పి ఇండియాలో, అంటే మాకున్న ఆర్థిక స్తోమత అప్పుడు ఇండియానే, ఫారెన్ వెళ్ళి నాకు ట్రీట్మెంట్ ఇచ్చేంత డబ్బులు మా వాళ్ళ దగ్గర లేవు. ఇండియాలో ఎక్కడ డాక్టర్ దొరికితే అక్కడ తీసుకెళ్లారు. ఆ ప్రస్థానంలో నేను నాలాంటి వాళ్ళ సహవాసం నాకు చాలా ఎక్కువ ఉంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పాలి. తిరుపతిలో రూయా హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి దగ్గరలో బాలాజీ రీహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఉందన్నమాట. ఆ సెంటర్లో నా కాళ్ళకి ఆపరేషన్ చేశారు. అక్కడ ఆపరేషన్ చేసి కాళ్ళు నడగటం నేర్పించారు. మీకు తెలుసు, సినిమాలో కూడా మీరు చూసుంటారు, రైలింగ్ స్టిక్స్ అని, రైలింగ్ బార్స్ అని, ప్యారలల్ బార్స్ అని ఉంటాయి. పట్టుకుని నడుస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తున్నాను, చేయలేకపోతున్నా, నీరసం వచ్చేస్తుంది, ముఖం మీద నుంచి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడున్న డాక్టర్ ఒక ఆయన వచ్చి, నువ్వు నడవాల్సిందే, నీకు 1/2 అవర్ ఆగకుండా నడవాలని చెప్పారు. నేను 10 మినిట్స్ 5 మినిట్స్ కన్నా నడవట్లేదు. డాక్టర్కి నా మీద కోపం వచ్చింది. అరే నువ్వేంటి ఇంత చెప్పినా వినట్లేదు, నువ్వు కొంతసేపు నడుస్తావు ఆపేస్తావు, కొంతసేపు నడుస్తావు ఆపేస్తావు అని చెప్పి నన్ను పక్కనున్న ఇంకో రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్ ఎవరిదంటే, ఎవరికైతే చేతులు ఉండవో వాళ్ళ కోసం. ఆ రూమ్లో ఒక చిన్న బాబు, అప్పుడు నా వయసు 10 ఏళ్ళు ఉంటాయి, నా వయసు ఉన్న బాబే ఉన్నాడు, నా ఏజ్ ఉన్న బాబే ఆ రూమ్లో ఉన్నాడు. ఆ బాబుకి ఏదో ప్రాబ్లం వచ్చి చెయ్యి మొత్తం కట్ అయిపోయింది, చేయలేదు. ఆ బాబుకి ఆర్టిఫిషియల్ చెయ్యి పెట్టారనమాట. ఆర్టిఫిషియల్ చెయ్యికి ఒక నట్ పెట్టి దానిలో పెన్ పెట్టారు. ఆ అబ్బాయికి రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఆ అబ్బాయి రాస్తున్నాడు గుండ్రంగా, అద్భుతంగా. నార్మల్ పీపుల్ కూడా అంత నీట్ హ్యాండ్ రైటింగ్ రాయలేరనమాట. డాక్టర్ చూపించి, చూడు ఆ అబ్బాయికి చెయ్యి పైనుంచి ఫోర్స్ పెట్టి రాస్తున్నాడు, ఎంత నొప్పి ఉంటుంది అబ్బాయి చెయ్యికి, అయినా అబ్బాయి ఆపకుండా అబ్బాయి హ్యాండ్తో హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉన్నాడు, నీకేం బాధ వచ్చింది అని. అప్పుడు నాకు అనిపించింది, లేదు నేను కూడా కంపీట్ చేయాలి అని చెప్పి ఆ ప్యారలల్ బార్స్ స్టిక్స్ పట్టుకుని నేను నడక ప్రాక్టీస్ చేస్తా ఉండేదాన్ని. అదే సందర్భంలో ఇంకొక సందర్భంలో ఒక చిన్న బాబు, ఆ బాబుకి చిన్నప్పుడే ఏదో యాక్సిడెంట్ అయిపోయింది. చిన్న బాబు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు సగానికి కట్ అయిపోయాయి అనమాట. వాళ్ళ అమ్మని దూరంగా నించోబెట్టారు. ఈ హాల్కి ఎంత దూరం ఉందో అంత దూరంగా నించోబెట్టి ఆ బాబుని పరిగెత్తమని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టి, ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టి, జైపూర్ ఫుట్ లాంటి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టి, నువ్వు ఆ బాబుతో పరిగెత్తు, వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తు అని చెప్పి ఆ బాబుని పరిగెత్తిస్తున్నారనమాట. సో ఇట్లాంటివన్నీ నేను చూశాను. అంటే ఒక మనిషి అనుకుంటే ఎటువంటి అవరోధాలైనా దాటొచ్చు, నార్మల్ పీపుల్ కన్నా ఇంకా బెటర్గా కూడా లైడ్ చేయొచ్చు, లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏది అడ్డం కాదు, కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా అని. సో దాంతో నాకు ఆత్మస్థైర్యం వచ్చింది. వాళ్ళందరిని చూసిన తర్వాత నాకు చిన్న కష్టమే కదా, అట్లీస్ట్ మా అమ్మ మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను ఎందుకు పోరాడకూడదని నాకు 3వ తరగతి 4వ తరగతిలోనే అర్థమైపోయింది. ఆ తర్వాత అదే టైంలో నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, సో అదే కాలంలో మా నాన్నగారు జర్నలిస్ట్ అనమాట, ఆల్రెడీ చెప్పాను మీకు. ఒక సినిమా చూపించారు, ఆ సినిమా మయూరి అని చెప్పి. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ సుధా చంద్రన్ ఒక మంచి డాన్సర్. ఆవిడికి ఏదో యాక్సిడెంట్లో కాలు కట్ అయిపోద్ది, కానీ ఆవిడకి డాన్స్ చేయాలన్న కోరిక. దాంతో ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుట్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మీరు చూడండి, ఆ మూవీ మొత్తం జైపూర్ ఫుట్తోనే యాక్ట్ చేస్తుంది. అంతేకాదు, నార్మల్ డాన్సర్ ఎంత బాగా డాన్స్ చేస్తారో అమ్మాయి కూడా అంతే బాగా డాన్స్ చేస్తుంది ఆ సినిమాలో. మా నాన్న చూపించి ఒక మాట చెప్పారు, ఆ సినిమా చూడు, అది సినిమా కాదు, రియల్ స్టోరీ, అది నిజమైన స్టోరీ. ఇప్పుడు ఆ అమ్మాయి డాన్సర్ కనిపిస్తుందా, అమ్మాయిలో కాలు లేని విషయం కనిపిస్తుందా నీకని అడిగారు.
నేను అన్న అమ్మాయిలో డాన్సర్ కనిపిస్తుంది నాకు అన్న. సో లైఫ్లో నీకేదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు, నీకేదైనా అవమానం అనిపించినప్పుడు నువ్వు టాలెంట్తో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని నాకు ఇది లేదని బాధపడద్దు అన్నారు. సో నా దృష్టిలో మనుషులందరూ సమానమే, అందరూ ఈక్వలే, మనుషుల్లో భేషజాలు ఉండకూడదు. దానికి బలంగా నమ్మిన వ్యక్తిని నేను. ఎవరన్నా నన్ను అన్నారనుకోండి, వాళ్ళకి ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను నన్ను పర్సనల్గా అన్నప్పుడు ఎవరన్నా, నేను ఇది కాదు, నువ్వు అనుకున్న విధంగా నేను కాదు, నువ్వు అన్నంత అవమానం నేను పడాల్సిన అవసరం లేదు, నేనేంటో చూపిస్తానని చెప్పి చాలా సందర్భాల్లో నా పర్సనల్ లైఫ్లో నేను కష్టపడి వాళ్ళకంటే ఎక్కువ పైకి వచ్చి చూపించాను. నేను ఎంత చేయగలనంత ప్రూవ్ చేశాను. అది కేవలం నన్ను మాత్రమే లేదా నా అంశంలో అంటే. కానీ ఒక సమాజం మొత్తాన్ని, ఒక దివ్యాంగ సమాజం మొత్తాన్ని ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్గా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని అపాయింట్ చేసుకుంటారా? ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్జన్ సర్జరీ చేస్తే నువ్వు ఆ సర్జన్ని నమ్ముతావా? అలాంటప్పుడు వీళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ఇవ్వాలి? ఇది క్వశ్చన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు చాలామంది గొప్పగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా గ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డే కాదు, ఏ బలహీనతలు ఎలాంటి కష్టాలున్నా వాటిని దాటొచ్చిన వాళ్ళు ప్రపంచంలో కోకొల్లలు. మీకు ఒక మూవీ బాగా రిలీజ్ అయింది, అది చాలా ఫేమస్ మూవీ ఈ మధ్య, అది రియల్ టైం హిట్ అయింది, రియల్ స్టోరీ అది. శ్రీకాంత్ బొల్లా. ఆ మూవీ చూస్తే మీకు అర్థమైంది. అబ్బాయి తెలుగు అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి ఇండస్ట్రీ 500 crores వర్త్ ఇండస్ట్రీ. పుట్టుకతో కళ్ళు లేవు, చూడలేడు. ఇండియాలో ఐఐటి వాళ్ళు అబ్బాయికి సీట్ ఇవ్వలేదు, కానీ అమెరికాలో ఎంఐటీలో చదువుకొచ్చాడు. తను సొంతంగా ఒక వ్యవస్థ నిర్మించాడు, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాడు. అంతకంటే డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలి సమాజానికి? ఎంతమంది కాళ్ళు చేతులు బాగుండి 500 crores వర్త్ ఇండస్ట్రీ పెట్టారు, అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, సమాజానికి ఒక మంచి ఆదర్శంగా నిలిచారు. చెప్పండి, అది నిజమైన స్టోరీ. అబ్బాయి నిజంగానే తెలుగు అబ్బాయి.